హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సప్త ఋషుల గురించి. మొత్తం 7 ఋషులు ఉంటారు. వీళ్ళు బ్రహ్మకు పుట్టినవారు. ముందుగా వచ్చేసి మారీచ మహర్షి. మారీచుడు గురించి చెప్పాలంటే మారీచ మహర్షి బ్రహ్మపుత్రుడు. ఇతను కూడా చాలా వరకు ఇతని గురించి చెప్పాలంటే, ఇతని లైఫ్ స్టైల్ చెప్పాలంటే, ఇతను జైన సాంప్రదాయంలో ఇతన్ని పూజిస్తారు. ఇతని కుమారుడు వచ్చేసి కశ్యపుడు. ఇంకా ఇతని గురించి ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మారీచుడు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆత్రి మహర్షి గురించి చెప్పాలంటే, ఆత్రి అనసూయ పుట్టినవాడు దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు. ఆత్రి మహర్షి కూడా బ్రహ్మపుత్రుడు. ఇతను కూడా సప్త ఋషుల్లో ఒకడు. ఇతని గురించి చెప్పాలంటే ఇతని లైఫ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే అంగిరసుడు కూడా బ్రహ్మపుత్రుడు. ఇతను కూడా తపశ్శక్తి సంపాదించును. ఇతని గురించి చెప్పాలంటే ఇతను కూడా చాలా వరకు గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. ఇతను సప్త ఋషుల్లో ఒక్కడు. ఇంకా మిగతా వారుల గురించి వస్తే కశ్యపుడు, ఆత్రి, భరద్వాజ, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. వీళ్ళు 7వ ప్రకృతమందు జరుగుతున్నందుకు వైవస్థానికి చెందినవారు. ఇంకటి పులస్త్యుడి ద్వారా పుట్టిందే ఈ రావణాసుడి ఫ్యామిలీను కుబేరుడు. పులస్త్యుడి మొదటి భార్య వచ్చేసి అవిరువు. ఈమెకు పులస్త్యుడికి పుట్టింది అగస్త్యుడు. రెండవ భార్య వచ్చేసి రాజర్షి పుత్రికైన తృణబిందు. ఈమె కుమారుడు విశ్రవాసుకు కైకసికి పుట్టినవాడు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. తర్వాత రెండో భార్యకు ఇవిదకు పుట్టినవాడు కుబేరుడు. ఇది ఫ్రెండ్స్ ఈ పులస్త్యుడి గురించి. నెక్స్ట్ చేసుకుంటే పులహుడు కూడా సప్త ఋషులు ఒకడు. ఇతని భార్య వచ్చేసి క్షమగతి. ఇలా పుట్టింది కర్మశ్రేష్ఠుడు, వరిష్యసుడు, సహిష్ఠుడు. ఈ విధంగా వీళ్ళకు పుట్టారు. ఇది పులవుడు గురించి. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే క్రతువు కూడా సప్త ఋషుల్లో ఒకడు. ఇతను బ్రహ్మపుత్రుడు. ఇతని గురించి చెప్పాలంటే ఇతను కూడా చాలా వరకు గొప్పవాడు. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు అరుంధతికి పుట్టినవారే ఈ శక్తికి పుట్టినోడు పరశుడు సత్యవతికి పుట్టినోడే వేదవ్యాసుడు. ఇది వశిష్ఠుడి గురించి. వశిష్ఠుడి యొక్క లైఫ్ స్టోరీ గురించి. ఇది సప్త ఋషుల్లో ఇతను ఒకడు, బ్రహ్మపుత్రుడిగా చెప్పుకోవచ్చు. ఇతను ఊర్వశి కుమారుడుగా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.